అంటే బన్నీ గారు లాంటి వాళ్ళు అయితే ఫస్ట్ ఆర్యతో ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో వచ్చారు, ఇంట్రడ్యూస్ అయ్యారు కదా. కానీ మీరేంటి గంగోత్రి ఆ తర్వాత ఇవి అని ఇలాంటి సీరియస్ సబ్జెక్ట్ రావడం ఏంటి ఫస్ట్ ఫస్ట్? సార్ సబ్జెక్ట్ అంటే మీరు చూసింది సీరియసే సార్. సబ్జెక్ట్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ మధ్యలో సార్. ఫాదర్ చనిపోతారు, దానివల్ల సబ్జెక్ట్ సీరియస్గా వెళ్ళింది. ఇది పక్క మిడిల్ క్లాస్ నేటివిటీ సబ్జెక్ట్ సార్. ఇది సీరియస్ ఏం లేదు సార్. లవ్ ట్రాక్ ఉంటుంది, కామెడీ ట్రాక్ ఉంటుంది, ఎమోషనల్ డ్రైవ్, కాకపోతే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అంటే మిమ్మల్ని హీరోగా ఎంచుకున్నప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు? అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు కదా ఫస్ట్ టైం. కేర్ ఏం లేదు సార్. నేను చెప్పినట్టు అసలు నాకు ఫస్ట్ ఫోన్ చేసి సినిమా తీస్తుంటే నేను నమ్మలేదు. తీసారులే చెప్తూ ఉంటారు కదా అనుకున్నాను. బట్ నిజంగానే తీశారు. చెప్పారు మొత్తం తీసేయాలి, నేను ట్రిమ్ చేయాలన్నాను. ఆయన చెప్పారు, నేను చేశాను సార్, అంతే. ఇంకేం లేదు. మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ బన్నీ గారు నన్ను పిలుస్తారా? మీ కజిన్ ఇది అంటున్నారు కాబట్టి వస్తే బాగుంటుంది సార్. మరి పుష్ప 15 డేట్ వేశారు, చాలా ఇష్యూస్ నడుస్తున్నాయి. వస్తారా అని అనుకుంటున్నాను. వస్తే బాగుంటుంది. బట్ రాపోయినా పర్లేదు, ఆయన ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉంటాయి. ఆయన ఇప్పుడు మారుతి గారు అంటే బన్నీ గారు మనిషి అందరికీ తెలిసింది. సో వస్తారు మెల్లిగా, టైం బట్టి చూసుకుని అందరూ వస్తారు సార్. ఈ టీజర్ మీ ఫ్యామిలీ వాళ్ళు చూసినప్పుడు ఎలా ఉన్నారు? ఇంకా లేదు సార్. ఆయన ఇదిగోండి 5ంటికి నా చేతికి ఇచ్చారు. 5ంటికి నేను ఇప్పుడు ఫస్ట్ టైం చూడటం ఇక్కడ. 5ంటికి ఇచ్చారు సార్. ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉందండి మీరు హీరో అవటం? సార్ అసలు నా జీవితం మొదలైంది 2010లో సార్. నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయ్యా. సో నేను ఈ సినిమాకి ముందు చాలా సినిమాలు చేశాను సార్, తెలియలేదు అంతే. నేను చాలా చిన్న రోల్స్ చేశాను. ఇందాక రజిత్ రావు గారు చెప్పాడు, దానిలో విలన్ క్యారెక్టర్ చేశా. డైమండ్ గారు ఇప్పుడు ఈ సినిమాకి ముందు నేను కమిట్ అయింది రాజ్ తరుణ్ గారిది పురుషోత్తముడు. దాంట్లో చాలా ఇంపార్టెంట్ విలన్ రోల్. నేను రాజ్ తరుణ్ అన్న తమ్ముడు పురుషోత్తంలో. సో నాకు అలా ఏం లేదు సార్, వచ్చింది చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మీకు అది అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారా? 100% అడ్వాంటేజ్ సార్. నాకు ఇలా హీరో అనే ఏం లేదు. నేను నా జీవితం అసలు నా తెర మీద చూసుకుంది నేను విలన్గా కదా. సో నాకు అలా ఏం లేదు సార్. మంచి కంటెంట్ ఏదైనా చేస్తాను. సో మీడియాకి అందుతున్న సమాచారం ప్రకారం అయితే అల్లు అర్జున్ బావమర్ది అని అంటున్నారు. సో అల్లు అర్జున్కి మీకు రిలేషన్ ఏంటండి? ఒక క్లారిటీ లేదు మాకెవరికి. మేనత్త మేనమా పిల్లలండి. మా డాడీ వాళ్ళ అక్క కొడుకు, సొంత మేనత్త మేనమా పిల్లలండి. అంటే మొత్తం సిటీ మీడియా అని కూడా ఉంటుంది కదా, ఆయన కూడా చెప్పారు కదా మామయ్య అని. మేనత్త మేనమా పిల్లలు. సో ఈ హీరోగా చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాబట్టి ఏదైనా డ్రెస్సింగ్లో కావచ్చు, ఏమన్నా సజెషన్స్ తీసుకున్నారా? యాక్టింగ్లో కావచ్చు అల్లు అర్జున్ గారి నుంచి. నేను సినిమా చేస్తున్నా అని చెప్పగానే ఫస్ట్ ఆయన లాస్ట్ టైం కూడా ఒకళ్ళు అడిగితే చెప్తాను, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించి. ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేదు, ఇంతే చెప్పారు, నోరు మూసుకుని డైరెక్టర్ చెప్పించే. నేను అదే చేశాను. స్టైలింగ్ వైజ్ ఈయనే తీసుకున్నారు కేర్. నాకు ఇలా కావాలి, హెయిర్ స్టైల్ ఎలా కావాలి, మీసం ఎలా కావాలి, మొత్తం సార్ చెప్పించేసాను.